ఎప్సన్ 100 అనమాట. M100 ప్రింటర్. సో ఇక్కడ మనకి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి చూడండి. పవర్ లైట్ బ్లింక్ అవుతుంది, తర్వాత పేపర్ లైట్ బ్లింక్ అవుతుంది. సో ప్రింటర్ స్టేటస్లో చూస్తే ప్రింటర్ స్టేటస్ చూసాము. ఇక్కడ ఏమని చూపిస్తుందంటే ఎప్సన్ సర్వీస్ రిక్వైర్డ్, ప్రింటర్ ఇంక్ ప్యాడ్ ఈజ్ ఎండ్ ఆఫ్ లైఫ్, ప్లీజ్ కాంటాక్ట్ ఎప్సన్ సర్వీస్ సెంటర్. సో ఈ ప్రాబ్లం మనం ఎలా రెక్టిఫై చేస్తామని చూద్దాం. ఎప్సన్ రీసెట్ టూల్ M200 అనమాట. సో సెలెక్ట్ చేసాము, యాక్సెప్ట్ అగ్రిమెంట్, ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆటో సెలెక్ట్ ఏంటి, ఇక్కడ USB ఉంది కదా మనది, USB 2లో M200 తీస్తుంది. ఓకే సెలెక్ట్ చేస్తాను. పర్టికులర్ అడ్జస్ట్మెంట్, వేస్ట్ ప్యాడ్ కౌంటర్, ఓకే, మెయిన్ ప్యాడ్ కౌంటర్ చెక్,